నాగేశ్వర రెడ్డి అంటే అందరూ చెప్పారు, అదే నిజం. 3 పిక్చర్లు తీశాడు, 3 మంచి విజయాన్ని సాధించి పెట్టాయి. డైరెక్టర్ ఈస్ ది క్యాప్టెన్. నా బిడ్డ సినిమా తీసి నేను నా బిడ్డల గురించి పొగడం అనేది మంచిది కాదు. సినిమా ఏం సినిమాది నువ్వు చేసింది? దేనికైనా రెడీ. దేనికైనా రెడీ కంటే ముందు ఢీ ఒక సూపర్ హిట్ అయితే, దానికి మించిన హిట్ దేనికైనా రెడీ అయితే, ఆ రెండింటినీ మించినటువంటి నిజమైన హిట్టు ఈ రోజున ఈడో రకం ఆడో రకం. వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడుకోవాలి. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే ఇక్కడ నవ్వుకుంటారు, టీవీ చూసేవాళ్ళు కూడా గ్యాస్ కొడుతున్నారు అనుకుంటారు. వాస్తవమైనటువంటి నగ్న సత్యం ఏంటంటే సినిమా విజయవంతమైంది, అత్యద్భుతమైన విజయం. ఇది మనోజ్ నాకు ఫోన్ చేసి, డాడీ ఇది జూన్ 30 వరకు ఆడుతుంది డాడీ అన్నాడు. ఏంట్రా ఇంత గ్యాస్ కొడుతున్నాడు వీళ్ళ అన్న మీద అన్న. ఆ మధ్య నేను మామ మంచు అల్లుడు కంచు తీశాను, దాన్ని చూసి నాకు ఫోన్ చేయలేదు. ఏరా అన్న, నాకు నచ్చలేదు డాడీ అన్నాడు. అదేంట్రా అన్న, ఇది నచ్చింది డాడీ అన్నాడు. అయితే వీడి మాట వాస్తవం అవ్వాలి, తదాస్తు దేవతలు తదాస్తు అనాలి అనుకున్నాను. అలాగే సినిమా భగవంతుని ఆశీస్సులతో, ప్రేక్షకుల ఆశీస్సులతో విజయాన్ని సాధిస్తుంది. ది క్రెడిట్ గోస్ టు ఫస్ట్ డైరెక్టర్. ఆ తర్వాత డైరెక్టర్ కానీ నటీనటులు కానీ బ్రతకాలంటే నిర్మాత కావాలి. నిర్మాత లేకపోతే డైరెక్టర్ లేడు, నటీనటులు లేరు. ప్రొడ్యూసర్ అంటే భోజనం పెట్టే వ్యక్తి. ఇటువంటి నిర్మాత 10 కాలాల పాటు ఉండాలని నా మనోజ్తో ఫస్ట్ పిక్చర్ తీశారు బిందాస్. అలాగే దానికంటే 10 రెట్లు విజయాన్ని ఇది సాధిస్తుంది అని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను చిన్నవాడుగా. మా అబ్బాయి, రెండో అబ్బాయి ఏంటి, మొదటి అబ్బాయి ఏంటి, వీళ్ళిద్దరు కూడా నీ అభిమానులే, నో డౌట్. నేను అప్పుడప్పుడు కొంచెం జలసీ ఫీల్ అయ్యేవాడిని. ఏరా ఎంతోమంది హీరోలు ఉండగా డాడీని ఒప్పుకోకపోయావు, రాజేంద్ర ప్రసాద్ని ఒప్పుకోవడం ఏంటరా, ఈజ్ ఏ కామెడీ యాక్టర్ కదా అని. కాదు డాడీ, ఒక కామెడీ యాక్టరే కాదు, ఒక సినిమా చూశారా దానిలో ఎన్ని నవరసాలు పోషించాడు అన్నాడు. కాబట్టి నిజంగా రాజేంద్ర ప్రసాద్ 46 సినిమాలు చేశాడు, 48 సినిమాలు తీసి, కానీ కాలాన్ని వేస్ట్ చేయకుండా చెయ్యాలని ఎంతో మనం కష్టపడ్డాం. అలా కష్టపడాలని పిల్లలను కోరుకుంటాం. కానీ నేను అంటూ ఉంటాను, మనం అనుకున్నా ఒరే నువ్వు వద్దురా చాలరా, మార్నింగ్ టు 6 to ఈవినింగ్ 6 అంటే వీడు నాకంటే ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాడు. ఇదంతా వాళ్ళ కష్టానికి పైన ఫలితం ఈ భగవంతుడు ఈ సినిమాని ఇచ్చాడు. విష్ణు, సక్సెస్ని గురించి మనకు గర్వం ఉండకూడదు, ఫెయిల్యూర్ గురించి ఉండకూడదు. పెదరాయుడు వచ్చినా, వరుసగా సిల్వర్ జూబ్లీస్ వచ్చినా అహంకారం రాలా మాకు. ఇదిగో గోపాల్ ఉన్నాడు, 4 సినిమాలు వరుసగా సూపర్ హిట్స్ ఇచ్చినా కూడా మేము గర్వంగా ఫీల్ అవ్వాల. యు ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ నాట్ జోకింగ్ విష్ణు. చెప్పకూడదు అనుకుని చెప్పాలనిపిస్తుంది నాగేశ్వర రెడ్డి. మరి నువ్వు చెప్పావు, అతనే చేశాడు. ఆ విలన్ దగ్గరకు వచ్చి నీ చెల్లెల్ని నేను కానీ అని చెప్తాడు చూసావా, ఇట్స్ ఎ వండర్ఫుల్. నేనే షాక్ అయ్యాను, ఇంత టాలెంట్ వీడికి ఎప్పుడు వచ్చింది అని. ఇది పొగడత కాదు, యు నో ఇట్. అవునా, నువ్వే చెప్పించావా? ఇంకో సీన్లో ఈ చెవు మాత్రం ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అయిందేనా ఏమండి? ఇది అంటే చెవు కూడా భయపడుతుందిరా అని చెప్పాడు ఆర్టిస్టు. దట్ ఈజ్ ఆర్టిస్ట్. అది భగవంతుడు నీకు ఇచ్చిన వరం. వరప్రసాద్ మన రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టుగా రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఐ అప్రిషియేట్. నువ్వు మొదట విష్ణు వచ్చి డాడీ ఇలా రాజిస్తారని అనుకుంటానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నాను. అంటే నాకు అభ్యంతరమే లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అన్నాను. కానీ ఈ సినిమా చూసిన తర్వాత వాట్ ఏ వండర్ఫుల్ బాయ్ యు ఆర్. ఇలా కలిసి మెలిసి ఉండాలి, నువ్వు ఇంకా గొప్ప విజయాలు సాధించాలి. అయినా రాజేంద్ర ప్రసాద్ అన్నట్టు కళ్ళు నెత్తికెక్కకుండా మా గురువుగారు చెప్పినట్టుగా ఇంకా మీరిద్దరూ, మరి ఆ గుండమ్మ కథ రైట్స్ ఎవరి దగ్గర నాకు తెలియదు, కానీ ఒకవేళ ఉంటే నేను మీ ఇద్దరితోనే తీస్తాను, ఇది షూర్. మరి ముద్దు నేను తీస్తానని చెప్పకూడదు, ఎవరి దగ్గరైనా ఉంటే అది తప్పు అవుతుంది, నా పెద్దరికం పోతుంది. కాబట్టి అది ఎవరి దగ్గరైనా మన వాళ్ళ దగ్గర ఉండి ఇస్తానంటే ఫస్ట్ నేనే తీస్తాను, డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి. ఇది మాట వాస్తవం. రియలీ ఈజ్ ఎ వండర్ఫుల్ రైటర్. నాకు కూడా ఎన్నో చిత్రాలు కలిసి మెలిసి కూర్చొని రాసుకున్నాం. నిజమైన ప్రేమ, ఆప్యాయత, ఏదైనా మనసు కష్టం కలిగినప్పుడు ఫోన్ చేసి అన్నయ్యతో మాట్లాడాలి నేను అని చెప్పి నన్ను గురించి ఎప్పుడూ ప్రేమించే వ్యక్తి. కాబట్టి నీ బిడ్డలు కూడా గొప్ప హీరోలు కావాలని కోరుకుంటూ నేను హృదయపూర్వకంగా బాబాను కోరుకుంటున్నాను. యూఆర్ ఎ వండర్ఫుల్ యాక్టర్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆ షిరిడి సాయినాథుని దయ వల్ల ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీబడి. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.